आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्तम। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క అన్నుంగా బిడ్డడుగా అందరి చేత కీర్తింపబడిన ఆచార్య ఇక్కల భరద్వాజ మాస్టర్ గారి యొక్క సన్నిహిత సన్నిధానంలో మనం ఈరోజు భరద్వాజ మాస్టర్ గారి 37వ ఆరాధన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మామూలు మనిషి మహోన్నత స్థితి ఎలా పొందాడు, ఎలా పొందగలమా అని నిరూపించిన వాడు భరద్వాజ మహర్షి గారు. ఆయన మామూలు మనలాంటి వ్యక్తి. ఏదో సన్యాసం తీసుకోవడము, ఒక స్వామి మారిగాను ఏమీ లేదు. మామూలుగా చదువుకున్నారు. మీకు చెప్తున్నాను, ఇది కొత్త కాబట్టి. మామూలుగా చదువుకున్నారు, మామూలుగానే ఉద్యోగం చేశారు, మనలాగే వివాహం చేసుకున్నారు. మనకి ఎలా సంతానం ఉందో ఆయనకి సంతానం ఉంది. ఆయన ఉద్యోగం చేసుకుంటూ మరి ఆ స్థితి ఎలా పొందగలిగాడు అనేది మనం ఆలోచించాలి. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, రామకేట పరమహంస వాళ్ళ గురించి విన్నాం. వాళ్ళు ఏదో మహానుభావులు, మహాత్ములు అనుకున్నాం. మీరు కొత్త ఆయన వచ్చారు, మరి ఏమిటి ఆయనకేంటి ప్రత్యేకత అని మళ్ళాగే కూర్చున్నాడు కదా. మళ్ళాగే వాడు గడ్డ పెట్టుకున్నాడు. ఆయన ఎందుకు ఆయనకి ఈరోజు పూజ చేస్తున్నారు అని మీకు అనుమానం రావాలి కదా. వాళ్ళు ఏది పిలిచారు, మీరు వచ్చారు, అంతేనా? అంతకుమించి ఇంకేం లేదు. ఎవరైనా అంతే, మేమైనా అంతే. మొట్టమొదట మరి ఏమిటి విశేషం అని అడిగారు. ఆమె ఏమన్నా లేదు అంటే తెలుసుకోవాలి కదా. అంటే ఏంటండి, మానవ జన్మ అత్యంత శ్రేష్టం. మనిషి పుట్టుక రావాలంటే ఎన్నో రోజుల పుణ్యం ఉంటే తప్ప రాలేదు. అది మనం గుర్తించలేకపోతున్నాం. 84 లక్షల జీవరాశులు ఉంటాయి. పునగ, పుట్ట, చీమ, దోమ అన్నిట్లు 84 లక్షల్లో 83,99,999 జీవరాశులకి ప్రత్యేకత ఈ జీవరాశికి. మనం ఒక జీవరాశిమే, అది గుర్తించలేకపోతున్నాం. వాటికి లేని స్వరపేటికి భగవంతుడు మనిషి ఒకటే ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదు. కుక్క మాట్లాడుతుందా, పిల్లి మాట్లాడుతుందా, కోతి మాట్లాడుతుందా, ఏమన్నా పద్యం చెప్పగలదా, స్తోత్రం చెప్పగలుగుతుందా? మన మనిషికి స్వరపేటకి ఇచ్చాడు. మరి ఈ స్వరపేటకి ఎందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తున్నామా? చూడు, అంత బాగానే ఉంటుంది, వాళ్ళకి గొంతు రాదు. ఎంత అందంగా ఉంటారు. మరి ఏంటి కారణం రావడం, ఎందుకు రాలేదు వాళ్ళకి గొంతు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని ఆలోచిస్తే మరి ఏమంటారు సినిమా? ఏమంటాను చెప్పండి, ఏమంటారు పాప? వాడికి మాట రాలేదు అనుకున్నాం అనుకోండి, మీరు ఏమంటారు? మామూలుగా ఏమంటారు చెప్పండి అమ్మా? మోగవాడే. అలా ఎందుకు వచ్చింది? వాడి కర్మ అంటాం, అంతే. వాడి కర్మ వల్ల ఇలా అంటాం. అది కర్మ అంటే మనకు తెలియదు. ఇప్పుడు బాగా వాడి కర్మ అలా ఉన్నాడండి అని ముట్టాల్సింది. పాపం మేము ముందు వాడి కర్మ అంటాం ముందు. ఆ తర్వాత పాపం వాడి పండింది అంటాం. సంగతి కర్మ అంటే ఏంటి? పని. పని అంటే ఏంటి? మన నడవడి. అంటే ఏంటి? వాడు మాటలు రాకుండా కారణం ఏంటి? వాడి యొక్క నడవడి. ఎప్పుడు? గద్దెనమాట. తనకు వచ్చిన స్వరపేటికని వాడు ఉపయోగించుకోలేదు. దేనికి ఉపయోగించుకోలేదు? ఇతరులను దూషించడమో, ఇతరులు నిందించడమో, చాడీలు చెప్పడమో, ఈ మాట ఆ మాట చెప్పడమో, అదే కదా ఉంటుంది. నీ స్వరపేటికి ఎందుకు ఇచ్చాడు? భగవంతుని కీర్తించు, మంచి మాటలు చెప్పు, ఎదుటి వాడికి బాధ కలిగించే మాటలు చెప్పద్దు అని మనకి భగవంతుడు స్వరపేటికి ఇచ్చాడు. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఏం చేశాడు? ఇంక లాభం లేదా అని చెప్పేశాడు, స్వరపేటికి తీసేశాడు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు బాగున్నాడు అనుకోండి, ఒక గాజు బొమ్మ మీ ఇస్తారు ఆడుకోవడానికి. వాడు ఆడుకుంటే పాలు కొట్టేస్తే వాళ్ళు తిరిగి బొమ్మ ఇస్తారు మీరు అంతే. అది తెలుసుకోవడానికే ఈ సత్సంగ మార్గాన్ని భరద్వాజ మహర్షి గారు అందించారు. ఆయన మనలాగే యువతి చేసుకొని ఉద్యోగం చేసుకుంటూ కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. 3 నెలల్లో పాస్ అయ్యాడు కలెక్టర్ ఉద్యోగాన్ని. కానీ కలెక్టర్ ఉద్యోగానికి వెళ్లకుండా ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్గా, ఒక లెక్చరర్గా, మీకు అట్లా ఒక టీచర్గా చేరాడు విద్యానగర్లో. కలెక్టర్ అంటే ఏమిటి?
ఐఏఎస్ తెలుసా? ఐఏఎస్ అంటే కలెక్టర్ ఉద్యోగం. ఐఏఎస్ కలెక్టర్ ఉద్యోగం ఉంటే భుక్తి మాత్రమే అంటే వాళ్ళు ఆయన కలపతే కదా. దాన్ని మాస్టర్ గారు ఇచ్చారు, తిరగేశాడు. ఐఏఎస్ తిరగేసి ఏమైంది? సాయి అయింది. సాయి ఏమైనాడు? ఇటు భుక్తి ముక్తి రెండు వచ్చింది. ఐఏఎస్ ఉంటే వాడు భుక్తి మాత్రమే, కానీ సాయి అంటే ముక్తి. ఆ ముక్త పురుషుడు మాస్టర్ గారు. ఆయనకి ఏమైనా ముక్తి గడవలేదా? దారానే గడిచింది. అంటే ఈ సాయి అంటే ఏమిటి? బాగానే కాదండి. సాయి అంటే సర్వత్రా చైతన్యము. ఆ చైతన్యం ఎప్పుడైతే మనం మమేకం అవుతామో ప్రకృతి మనం సహకరిస్తుంది. మీకు ఎట్లా అర్థం అవ్వాలంటే, మౌనంగా బోధించారు దక్షిణామూర్తి అంటారు కదండి. మౌనంగా బోధించి మాట వాళ్ళకేం అర్థమైంది? దక్షిణామూర్తి మౌనంగానే ఉన్నాడు, అడుగులకు బోధ అయిందని అంటారు కదండి. అంటారు కదా. ఎలా అయింది? మాట్లాడుకుంటే మీకేమర్థమవుతుంది? తెలుస్తుందా? మరి ఎలా మౌనబోధ చేశారని ఎలా అంటారు వాళ్ళు? దాని ప్రమాణం చూసుకోవాలి కదా. మౌనబోధ అని అంటే బాగా అంటున్నాను, ఇది కాదు. ఒక్కొక్కసారి మనలో మనమే మాట్లాడుకుంటాం. మనలోనే మనం మాట్లాడుతున్నప్పుడు శబ్దం వస్తుందా? ఆ మాట మనకు అర్థమవుతుందా లేదా? మనకే అర్థమవుతుంది కదా, ఈ పని చేయాలి ఆ పని చేయకూడదు. మరి మనలో నేనే అంతా ఒకే తత్వం అనుకున్నప్పుడు ఇక మాటలతో పని ఉంటుంది. నేను ఎవరితో మాట్లాడాలి? వేరైతే మాట్లాడాలి. అర్థమవుతుంది లేదు మీకు? నేను మాట్లాడుకుంటున్నాను. నేనంటే ఎవరు? ఈ శరీరం కాదు, ఈ రూపం కాదు, ఈ పేరు కాదు. నాలో ఉన్న చైతన్యం, ఆత్మ చైతన్యం. మరి నాలో ఉన్న ఆత్మ చైతన్యం మీలో ఉందా లేదా? మీలో ఉన్నప్పుడు మీరెవరు? వేరా ఒకటేనా? నాలో ఉన్న చైతన్యమే మీలో ఉన్నప్పుడు వేరా ఒకటే? ఒకటే అయినప్పుడు ఒకరు నేను మాట్లాడుకుంటే మీరు మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది అంతే. నా మాట్లాడితే మీకు అర్థమైపోతుంది. అంటే మీలో నేను మాట్లాడుతున్నా, నాలో మీరు మాట్లాడుతున్నారు. అప్పుడు పెదాలతో కదాల్సిన అవసరం ఏముంది? మనసు దగ్గరైనప్పుడు పెదాలతో అవసరం ఉందా? ఇంకా చెప్పాలంటే ఇంకా కొంచెం దిగుతాం కాసేపు. మీరు మీ ఇంటి ఆయన మేమందరూ కూర్చొని ఉన్నాము, మీరు నిలబడతారు, ఇట్ అంటారు కొంచెం డబ్బు పరిగిస్తారు పదానికి ఏదో కలిపేదాన్ని సంగతి మాట్లాడారా? అర్థమైందా? అది మౌన బోధ అంటే. అటువంటి తత్వాన్ని భరద్వాజ మహర్షి గారు పొందారు. శ్రీనిగిరిన తర్వాత బాగా చూస్తున్నాడు, ఏం మాట్లాడాడు? 5 గంటల సేపు అలాగే ఉండిపోయాడు. అక్కడేమైంది? బాబాలో తత్వం తన తత్వం ఒకటే భావన ఏర్పడిపోయింది. ఏర్పడిపోయింది, ఇంకా వేరే భావం లేదు. అందుకని ఆయన ఎవరు కూడా ధనికుడిని, పేదవాడని, ముష్టివాడని, పుష్టివాడని, తక్కువ వాడని, ఎక్కువ వాడని, కులం వాడని అని భేదభావం లేకుండా అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత గృహశాస్త్రం పెళ్లి చేసుకున్నాడు. ముందు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు ఆయన, కానీ మనందరినీ ఇబ్బంది పెట్టాలని నేను పెళ్లి చేసుకున్నాను. అది వాస్తవం. ఆయన కానీ నిలబెట్టి హిమాలయాలకి బాధేలేదు, వాళ్ళకి హ్యాపీగా గడుచుకుంటాం అంతే కదమ్మా. ఆ వివాహం చేసుకోవడం వల్ల ఎంత మందికి జ్ఞానాన్ని పంచాడనే సంగతి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అలా గృహశాస్త్రంలో ఉంటూ కూడా ఎక్కడా ధర్మం తప్పలేదు. అది ఉద్యోగపరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఎక్కడా ధర్మం తప్పలేదు. మనిషికి చేయవలసిన మొట్టమొదటిగా వస్తుంది ధర్మము. అందుకే పురుషార్థంలో 4లో మొట్టమొదటి ధర్మము. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మబద్ధంగానే డబ్బులు సంపాదించడం, ధర్మబద్ధంగానే కోరికలు, ధర్మబద్ధంగానే మోక్షం సంపాదించాలి. ఆ ధర్మం మొట్టమొదటిది మనం అలవర్చుకోవాలని చెప్పేసి మన సనాతనం ఏమైనా చెప్పిందో, వేదాలు ఏం చెప్పారో దాన్ని ఆయన పాటించి చూపించాడు. మామూలుగా నడిచే దేవుడు అంటారు కదా, నడిచే దేవుడు ఎవడవుతాడు? అందరూ నడిచే దేవుడు కాగలం. ఎలా కాగలము అంటే పంచసూత్రాలు 5 పట్టుకోవాలి. 5 గారు పట్టుకుంటే నడిచే దేవుడు వాడు. 1 సత్యం, 2 ధర్మం, 3 శాంతి, 4 ప్రేమ, 5 అహింస. ఈ 5 పట్టుకుంటే వాడు నడిచే దేవుడు అంటే. సత్యము, ధర్మము,
శాంతి, ప్రేమ, అహింస. ఈ 5 ఎవరు ఉంటుందో వాళ్ళు పెద్దలు నడిచే దేవుడు. మరి నడిచే దేవుడు కావడానికి అవకాశం ఉందా లేదా? మామూలు మనిషి మహనీయుడు అవడానికి అవకాశం మన పెద్దలు ఎప్పుడో మనకి తెలియజేస్తున్నారండి. వాటి ఉద్దేశం ఏంటి? మామూలు మనిషి కూడా మహనీయుడిగా రావడానికి మార్గం ఉంది. తపస్సు, ధ్యానం ఏం పడలేదండి. ఉదాహరించుకుంటే శబరి, తెలుసు శబరి? రాముడికి రేగిపోయి ఎంగిలి పొడి పెడతాడు. శబరి ఏం చదువుకున్నది? ఏం సాధన చేసింది? ఆలోచించి ఎత్తుకుంటే వచ్చాడు రాముడు ఆమె దగ్గరికి. ఏం పోలా రాముడి దగ్గరికి ఎందుకు వచ్చాడు? వాడు గురుగారు చెప్పారు, మాతంగ మహర్షి అనుకుంటా, నాకు గుర్తుంటే. ఇక్కడే ఉండు, రాముడు వస్తాడు అన్నాడు. ఎప్పుడు? ఆమె యుక్త వయసులో వాళ్ళ మాతంగ మహర్షి సేవ చేస్తున్నప్పుడు. రాముడు వస్తాడంది, ఎప్పుడని చెప్పలే. అప్పుడు ఎలా ఉండదు, ఎప్పుడో వస్తాడు కదా చెప్పేసి నిద్ర తెల్లారితో 7-8 ఏళ్ళు నిద్ర లేసే అప్పుడు బ్రష్ చేసుకోలేము. నా మారిగా నీ మారి కాదండి. ఉదయాన్నే ఆయన 4:30 లేచి ఆ చుట్టూ పరిశ్రమంతా చిమ్మి ముగ్గులేసి పూలు పెట్టుకొని ఎదురు చూస్తూనే ఉంది. యుక్త వయసులో ఆమె ముసలావిడ అయిపోయినంతలో చేస్తాను. ఏదో సేవ అంటే మనం ఏదో సేవ చేసి అనుకుంటున్నామండి. ఆ తర్వాత ఎదుర్కొంటా వచ్చాడు ఆమె దగ్గరికి రాముడు. రాముడు అంటే వాడు మహావిష్ణువు. అంటే మొట్టమొదటిగా గురు శుశ్రూష చేసింది ఆమె. నమ్మకం పెట్టుకున్నాడు. రెండవది లక్ష్యం మీద గురి పెట్టుకున్నాడు. ఏం లక్ష్యం? రాముడిని వస్తాడు, చూస్తాడు. ఈ 3 మాస్టర్ గారి జీవితం మనకు కనిపిస్తుంది. అందుకని ఆమె ఎంగిలి పళ్ళు తిన్నాడు. మనం నేను ఎంగిలి తీసి ఆయన పెట్టింది, నేను ఎంగిలి తీసి పెట్టాలన్నమాట. ఆమె పెట్టింది కదా సంగతి. ఆ మరి గురుశుశ్రూష ఉందా? మరి మానవ జీవితానికి సార్థకత ఏమిటి? 1 శ్రద్ధ, 2 నిబద్ధత, 3 డ్యూటీ, స్వధర్మం, స్వధర్మంగా పనిచేయడం, స్వధర్మ కార్యకలాపాలు చేయడం. మన డ్యూటీ ఏదో అది చేయడం. 4వది విచక్షణ, 5వది పట్టుదల. ఈ 5 ఉంటే మానవుడి జీవితం మహా ఆనందంగా ఉంటుంది అని నిరూపించినాడు బలభద్ర మహర్షి గారు. శ్రద్ధ బాగుంది, పాయండి గుర్తుపెట్టుకోగల శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? ఎలా ఉండాలి? దేని మీద శ్రద్ధ? శాస్త్రం మీద శ్రద్ధ ఉండాలి, వేదాల మీద చెప్పి శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ మనం ఏ పని చేసినా అందులో ఉన్నట్టు విధంగా నడుచుకుంటున్నామా లేదా అని చూసుకోవడమే శ్రద్ధ. నాకు దోషం చేయడంగా శ్రద్ధ. ఆ శ్రద్ధలో నిబద్ధత కలిగి ఉండాలి. అంటే ఎలా ఉండాలి? చెప్పిన సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, అది నిబద్ధత. అంటే ఆ నిబద్ధత తన స్వధర్మాన్ని పాటించాలి. అది పాటించాడు ఆయన. పాటిస్తూ తన జీవితంలో విచక్షణ చేశాడు, ఆలోచించాడు. ప్రతి ఒక్కటి ఎలా అందించాలి, వీళ్ళకి ఎలా చెప్పాలి అని సత్సంగా ఒక ఆయుధంగా తీసుకున్నాడు. తీసుకుని పట్టుదలగా ఊరు, వాడ, పల్లెలు అన్నీ ఇది అందరికి అందించాలి. పట్టుదల ఎందుకు పదవాడు? 1989 ఏప్రిల్ 11వ తారీఖున, అంటే నిన్న, తిథి ప్రకారం అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు గుండె నొప్పి వచ్చింది ఆయనకు. అప్పట్లో మరి ఈ గీతలు ఏమి లేవండి అక్కడ 89 ప్రాంతంలో. డాక్టర్లు వచ్చారు, మాత్రలు వేశారు, విశ్రాంతి తీసుకో అన్నారు. విశ్రాంతి తీసుకోవచ్చు కదా. వాళ్ళ సాయంత్రం 6 గంటలకు సత్రానికి కూర్చున్నాడు. కూర్చుంటే ఆయన అంటాడు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఏ మాత్రం కూర్చున్నానంటే మీ అదృష్టం ఉన్నాడండి. అంటే ఏంటి? మన అదృష్టం ఉంటే ఆయన మన దగ్గరకు వస్తున్నాడు, మన అదృష్టం ఉంటే మనం ఇక్కడికి వచ్చాం. ఆ మాట చెప్పాలంటే ఎట్లుంటాయండి? గుడి నొప్పి, హార్ట్ అటాక్, గుండె నొప్పి వచ్చి మాత్ర వేసుకొని విశ్రాంతి తీసుకోవాలంటే సాయంకాలం వచ్చి కూర్చొని సత్సంగా చెబుతూ ఈ మాటని తెల్లవారి, అంటే ఈరోజు 7:30 గంటలకి నొప్పి అన్నాడు, అలాగే మలిపోయాడు. అంటే
ఆ యొక్క స్థితి మనం గమనించాలి. ఇక్కడ ఎవరి కోసం అని జీవించాడు, ఎవరి కోసం అని తప్పించాడు అని ఆలోచిస్తే ఆయనకి దివ్యత్వం మనకి అవగతం అవుతుందండి. ఆ దివ్యత్వం అవగతమైనప్పుడు వచ్చి ఈ బతికేది బతుకు ఏం తింటాం, ఇప్పటివరకు ఏం చేసాం, తిన్నామా పడుకున్నామా తెల్లారి ఇదే నా జీవితం, పెళ్లి చేసుకున్నాం, పిల్లగాళ్ళ కన్నాం, ఏం సాధించాం, సమాజానికి ఏం అందించాం అనే ఆలోచన కలుగుతుంది. ఈరోజు సమాజం అందించాలి, అందించకపోతే ఏం ఉపయోగం అనేది ఎప్పుడైతే ఆలోచన కలుగుతుందో అప్పుడు వాడు మనిషిగా ఉంటాడు. మనీషిగా కూడా మనిషిగా. పరోపకారం ఇదం శరీరం అని చెప్పుకోవడం కాదు, చదవడం కాదు. మన వల్ల ఇతరులకి ఏమైనా ఉపయోగకరం ఉందా? లౌకికంగా కాదండి, లౌకికంగా ఉపయోగపడడం కాదు, లౌకికంగా సహాయం పట్టుకుని చేయడం కాదు. నేను సహాయం చేశాను, వాడి యొక్క ఉన్నతికి, వాడి యొక్క పురోభివృద్ధికి నీ తోడ్పాటు ఏముంది, ఇది ఆలోచించాలి. అందుకే ప్రవక్త ఏమంటాడు ఖురాన్లో, నీ జీవితంలో ఒక్కడికైనా వాడి హృదయంలో క్షోభను తొలగించగలిగితే, క్షోభని అంటే కష్టాన్ని తొలగించగలిగితే, లోపల కష్టాన్ని తొలగించాలని డబ్బిస్తే పోతుందా, వాటితో ఉంటే పోతుందా? ఆ క్షోభను తొలగించాలంటే ఎంత జ్ఞానపర్తనం ఉండాలి అసలు తెలిసిన. వాడి మనసులోకి వెళ్ళి, వాడి భావంలోకి వెళ్ళి, వాడి స్థాయిలోకి వెళ్ళి వాడికి చెప్పగలిగితే ఆ క్షోభ తగ్గుతుంది. మాస్టర్ గారికి వచ్చి ఎవరైనా బాగా చెప్పుకున్నారు అనుకోండి, ఆయన కళ్ళని చప్పడం పడుతుంది. ఆ పని వాళ్ళు మర్చిపోతాడు, మళ్ళీ గుర్తు చేస్తాడు, ఏమరా అప్పుడు పని ఏంది, ఏమైనా అయిందా, ఇంకా బాధపడుతున్నా అని గుర్తు చేస్తాడు ఆయన. అటువంటి మహానుభావుడు. ఆయన్ని మనం స్మరించకపోతే ఇంకెవరు స్మరించాలండి? మనలో నిద్రాణంగా దాగి ఉన్న అజ్ఞానాన్ని, చీకటిని పారదోలాడు. ఆయన గ్రంథాలు రాశాడు, తెల్లగాయతాన్ని ఇంకా నలుపు చేయలేదండి ఆయన. మన హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని తెలుగు చేశాడు. అందరూ పుస్తకాలు రాస్తారు, గ్రంథాలు రచన చేస్తారు, కానీ ఎంత మేరకు అది ఉంటుంది చెప్పండి? గ్రంథాలు ఇప్పటికి 24 గ్రంథాలు పుస్తకం సుమారు రాస్తే కొన్ని లక్షల కాపీలు ఇప్పటికీ పోతూనే ఉన్నాయి. అంటే ఏమిటి? ఆ గ్రంథాల విషయం ఎదుటివాడి హృదయాన్ని కదిలించింది, ద్రవింపజేసింది, వాడితో సన్నిహితంగా ఉండగలిగింది. అందుకని సాయినాథుడు తన హక్కును చేర్చుకున్నాడు, ఆదరించాడు, అభిమానించాడు. ఆ ఆదరణ అభిమాన తను పొందాడు, మనందరికీ అందించాడు. ఆయన ఒక్కడే ఉంచుకోలేదు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇంతవరకు మనం గడిపిన జీవితం ఎటువంటి జీవితం అని ఆలోచించాలి. ఇప్పుడు కర్మ, వాడి కర్మ అనుకున్నాం. మనం ఇప్పుడు కర్మ తెలుసు మనకి. మన కష్టం వచ్చినప్పుడు మన కర్మ, మన దుఃఖం వచ్చినప్పుడు మన పాపం తెలుసుకున్నప్పుడు ఆ పాపానికి కారణం, దుఃఖానికి పాపానికి కారణం ఏవైతే సంఘటనలు ఉన్నాయో, ఏవైతే మాటలు ఉన్నాయో, ఏవైతే నడవడిక ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనం తుడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ రావాలి. దానికి మాస్టర్ ఒకటే చెప్పాడు, పారాయణ చెప్పాడు. పారాయణ అంటే భావచరిత్రనే కాదు, సద్గంధాన్ని పారాయణ చేయమని నిరంతరం చదువుతూనే ఉండాల్సింది. ఎందుకంటే మన మనసును శుద్ధి చేసేది అదే. ఎందుకంటే కృతయుగం ఉంది, త్రేతాయుగం ఉంది, ద్వాపరయుగం ఉంది. రాముడు కృష్ణుడు ఉన్నప్పుడు రాక్షసుడు ఉన్నారు కదా, అప్పుడు ఆయన అవతరించాడు, రాక్షసుడు సంహరించేశాడు. ఎందుకంటే రాక్షసులు అంటే గుర్తు ఏమనుకుంటుంది, కొమ్ములు కోరలు పిచ్చి పిచ్చిగా ఉంటాయి కాబట్టి కాడబెట్టాడు, కాబట్టి వాళ్ళని కాడపారేసాడు. మరి ఈ కలియుగంలో అటులో ఎవరున్నా? అందరం ఒకటేగా ఉన్నాము. ఇంకెవరు చెప్పాలి? పరిత్రాణ సాధువున వినాశ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్లోకం తప్పు చెప్పుకుంటాను, సర్దుకోండి, ఎందుకంటే శ్లోకం నాకు తెలియదు కాబట్టి. పరిత్రాణ సాధువున చెప్పాడు కదండి. తర్వాత దుష్కృతం అన్నాడు. దుష్కృతం అంటే దుష్టుల్ని అని. నీ కలిగిలు ఏమన్నారు? ఇప్పుడు మనం ఏం జోడించుకోవాలి దాన్ని? దుష్కృతాలను జోడించుకుంటే ఎవరున్నారు ఇక్కడ? అందరూ బాగానే ఉన్నారు, కనబడుతుంటే మనం ఏం చేసుకుంటే దుష్కృత్ కార్యం.
దుష్కార్యం దుష్ట కార్యాలు చేయడాన్ని సంహరించడానికి మానవ రూపంలో అవతరించాడు. అర్థమైంది లేదు మరి. దుష్కృతం అన్నాడు భగవద్గీత కృష్ణ భగవానుడు. దుష్కృతం అంటే ఇక్కడ మన కొమ్ములు పనులు ఎవరు కనపడలేదే. అందుకని దుష్కృత కార్యం మనసులో ఉంటాయి, దుష్ట కార్యాలు ఉంటాయి కదా, దాన్ని సంహరించడానికి మానవ రూపంలో భగవంతుడు అవతరిస్తూనే వచ్చాడు. ఈ కలియుగంలో ఎంతమంది మహత్తులు అవతరించారండి? ప్రవక్త అంటామా, బుద్ధుడు అంటామా, రామకృష్ణ అంటామా, రమణ మహర్షి అంటామా, రాఘవేంద్ర స్వామి, బ్రహ్మంగార, వేమన, చూడు ఎంతమంది వచ్చారు. అందరూ వాళ్ళు మన మనసులోని దుష్కార్యాలని నిర్మూలన చేయడం కోసమే వాళ్ళ యొక్క అవతరణ. అది ఎంతమంది ఎవరు గ్రహించుకున్నాం? అందుకని భరద్వాజ మహర్షిగా చూడండి, మనలో ఒకటిగా వెలిగాడు, మన చెంతన కూర్చున్నాడు. అది ఎవరిల్లా వాళ్ళిల్లా కాదు, ఎవరింటికి నేను వెళ్ళాను, ఏం పెట్టాడో తీసుకున్నాడు, ఉత్సవుని బోధించాడు. అందువల్ల కాస్తో కూస్తో మనకి ఆయన యొక్క భావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చేసామని చెప్పలేదు, కనీసం చేస్తూ ఉన్నాం. చేసినామంటే ఎండింగ్, చేస్తున్నామంటే ప్రయాణం. మరి అటువంటి మహోన్నత వ్యక్తి భరద్వాజ మహర్షి గారు. ఆయన సత్సంగాన్ని ఒక ఆయుధంగా పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ సత్సంగం ద్వారానే ప్రతి ఒక్క గుండెల్లో ఉన్న దుష్కార్యాలు చెప్పుకున్నాం కదండి, దాన్ని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. ఆ సత్సంగం అనే ఒక ఆయుధం ఎటువంటి వజ్రాయుధం లాంటిది అన్నాడండి. వజ్రాయుధం దానికి మించిన ఆయుధం ఇంకేమీ లేదు. ఇంద్రుడి ఏముంటుంది? వజ్రాయుధం ఉంటుంది. సత్సంగం కూడా వజ్రాయుధమే. ఎప్పుడు? దాన్ని మన చెంత ఉంచుకున్నప్పుడు. మరి శత్రువు దయించాలంటే కట్టుకు ఉండాలి కదా. కట్టుగా లేకుండా ఏం దయించగలం? అదే ఆ సత్సంగం అనే వజ్రాన్ని పట్టుకోమన్నాడు. అందుకని వజ్రాయుధంతో పోల్చాడు. దాంతో అన్ని ఊరు వాడన్నాడు, అందరినీ నరుక్కుంటూ వచ్చాడు. ఆయన నరుకుని కలుపు చూసుకుంటూ వెళ్ళిపోయాడు. మన కలుపు రాకు చూసుకోవాల్సింది ఎవరి బాధ్యత? ఎవరిది? ఎవరికి వాడేది. అంతే కలుపు మళ్ళా వస్తుంది, మళ్ళీ చూసుకుని దాన్ని కాసుకుంటే ఏముంది? ఎదురు వాడిది. ఆ సత ప్రచారం చేసుకుంటే ఆయన చూడండి, ఆయన చివరికి ఆ సత్యంలో చేసేది మొట్టమొదటిన అంతర్మదనం చేసుకున్నాడు. ఎవరికి వాడు చేసుకోవాలి? సాయిదత్త ప్రచారంలో అంతర్మదనం చేసుకున్నాడు. ఇప్పుడు సాయి అనుకున్న సాయి అంటే ఎవరు? రూపం కాదండి. సాయి అంటే సర్వానికి అతీతుడు. రామకృష్ణ మనం చెప్పిన ఉవాచ. సాయి అంటే ఒక పేరు అనుకుంటున్నాం. సర్వానికి అతీతుడు. సర్వానికి అతీతుడు ఎవడు? ఒకనొక శక్తి స్వరూపం. ఆ శక్తిని ఆశ్రయించిస్తే నీకు భుక్తి ముక్తి వస్తుందని చెప్పి ఆయన సాయిని ఆశ్రయించాడు. ఆయన తర్వాత చూడండి, ఆయన నిరంతరము అన్వేషణతో అంతర్మదనంతో దాన్ని బాగా అందులో ఉన్న రసానంతా తీసి సాయి రూపంగా మనకు ప్రశ్నింపజేశాడు. అది భరద్వాజ మహర్షి విషయం. ఆ సాయిదత్త ప్రచారంలో ఆయన చేసిన కృషి అమోఘం. ఎందుకు సాయినే పెట్టాడు అంటే సర్వమత సామరస్యానికి ఆయన పరాకాష్ట సాయినాథుడు. అలా చేస్తూ అది ప్రచారం అన్ని చేసుకుంటూ అది గ్రంథాలు చేసుకుంటూ మన మనసులో ఉన్న చెడుని నైర్మల్యాన్ని తొలగించుకుంటూ మనిషిగా మారడానికి కృషి చేయండి. ఆయన అన్ని అందించేశాడు. ఇంకా అందించేస్తానంటే ఏమీ లేదు. అది ఆలోచిస్తే తప్ప మనకు అర్థం కాదు. ఆయన ఏమందించాడు? అన్నీ కాకపోయినా ఒక సాయినాథ గ్రంథం పెట్టుకున్నా చాలండి, మన జీవితం ధన్యం. అందులోని సకల శాస్త్ర సారాంశం అంతా కూడా అందులో ఇమడబడి ఉంది. చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప, సాయినాథ గ్రంథంలో కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప అందులోని ఆడిముత్యాలు మనం అందుకోలేదు. అందుకే ఆయన నిత్యపాలన చేసుకుంటూ ఉండేవాడు. ఆయన చేసుకుంటూ మరి తన గురించి ఏమి చెప్పినాడు? తన గురించి సపరేట్గా అని చెప్పలేదు. తనంటే ఎవరు? శూన్యం అన్నాడు. అంతే. అంతటా ఉన్న శూన్యం అంటే అంతటా ఉంది, అంతటా ఉంటాడు ఆయన. అంతే.
ఆ తత్వంతో అంతటా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధికి వస్తే ఎవరు ఏ సందేహాలు వచ్చినా ఏ సంశయాలు వచ్చినా మరి ఆయన చెబుతున్నాడంటే కారణం ఏంటి? మౌనబోధ చేసినటువంటి అర్థం ఏంటి? అటువంటి మహోన్నత సిద్ధి పొందిన ఆయన విద్యానగర్లో 1981 12 సంవత్సరాలు అక్కడ ఉండి అక్కడి నుంచి ఒంగోలు ప్రయాణం సాగించాడు. అంటే ఏంటి? ఒక దగ్గర ఉండి కొంతమందిని ఉద్ధరించాలని కాదు, అందరినీ ఉద్ధరించాలి అని ఆ ప్రాంతంలో ఒంగోలులో అడుగుపెట్టాడు 1982లో. దాదాపు 7 సంవత్సరాలు అక్కడ ఆయన ఉండింది. 7 సంవత్సరాల్లో బాబా చెంతనే ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఏప్రిల్ 12, 1989 సంవత్సరం ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ వీడియో చూడండి, మహాప్రస్థానం వీడియో గ్రూప్లో పెట్టింది. ఆయన్ని 9 గంటలకు ఊరేగింపుగా మొదలు పెడితే ఏది సమాధి చేయడానికి ప్రాణం వదిలేశాడు కదా. 9 గంటలకి మొదలు పెడితే సాయంకాలం 4 గంటలకు చేరింది ఆ ఒంగోలు పట్టణంలో ఆ లాయన్పేటలో. దారి పొడుగున హారతలు, దారి పొడుగున పూలమాలలు, దారి పొడుగున అర్చనలు. ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే తండ్రి పోతే కూడా అలా ఉండదండి. అంతగా బాధపడుతూ ఆయన వెంట నడిచారంటే మరి ఆయన స్థితి ఏమిటి అనేది గుర్తించాలండి. ఆయన ఈరోజు వినీలాకాశంలో ఒక స్టార్గా, స్టార్ అంటే నక్షత్రం. ఎందుకు స్టార్తో పోల్చారు? నక్షత్రం ఎందుకు పోల్త వచ్చింది అని కూడా మనం బైబిల్లో చూస్తే మనకు అర్థమవుతాడు. బైబిల్లో యేసుక్రీస్తు పుడతానే ఒక 9 మహాత్ములు ఏదో ఒక వాళ్ళకి అద్భుతమైన ఒక జ్యోతి మనకు కనిపించి వెతుక్కుంటూ వస్తున్నారట. ఎక్కడెక్కడ వాడికి దారి తెలియకపోతే ఒక నక్షత్రం వచ్చి వాడికి దారి చూపించిందట యేసుక్రీస్తు దగ్గరికి. అందుకని వాడు క్రిస్మస్ అప్పుడు నక్షత్రాలు పెట్టుకుంటాడు. అంటే అగమ్య గోచరంగా వెతుకుతున్న 9కి దారి చూపించేది ఏది? స్టార్. మరి ఒక పుల్లిస్త్రాలాగా ఉన్న మన జీవితానికి అంతా కూడా దారి చూపించింది ఆయన ఎవరు? మరి ఆయన స్టారే కదా. బాబా గారు చేసిన వాడు ఎవరు? మనల్ని బాబా చేశారనుకుందాం, మనం వెతుకులాగా ఏదో అన్వేషణ అనుకుందాం. అన్వేషణ కాదు, మనం చూసిన మన బతికి అన్వేషణ మనమా అట్లా తిరిగేవాడు ఇంగ్లీష్ త్రాగలు అటువంటి మనం. అటువంటి ఇంగ్లీష్ త్రాగలకి ఎవరు ఇంగ్లీష్ త్రాగలు కాదని చెప్పేసి పనికొచ్చి త్రాగలుగా తీసుకుని బాబా చేత కళ్ళు వదిలేడు ఆయన. అందుకని ఆయన స్టార్. ఎవరు స్టార్? మీ స్టారా? మీ స్టారా? మీ స్టారా? మా స్టార్. ఎవరి కానీ మా స్టార్, ఎవరి కానీ మా స్టార్. మాస్టర్ మాస్టర్ అంటే చిన్నప్పుడు చందమామ ఎవరా? అందరికి మామ ఆయన, అందరికి మేనమామ ఆయన, మనందరికి స్టార్ ఆయన. మనకి దారి దిక్కు దివాని మనకి దారి చూపించిన ఒక స్టార్ అంటే ఒక వెలుగు. అందుకని మాస్టర్ అన్నాం. ఆయన పేరు ఎక్కిరల భరద్వాజ. మీకు చెప్తున్నా, ఆయన పేరు ఎక్కిరల భరద్వాజ. ఆ తర్వాత ప్రొఫెసర్గా అయిపోయిన ఆచార్య ఎక్కిరల భరద్వాజ అయినాడు. ఆ తర్వాత భరద్వాజ మాస్టర్ అయినాడు. ఆ తర్వాత సాయి మాస్టర్ అయినాడు. అందుకని ఒంగోలులో బాబా మందిరం పక్కనే ఆయన సమాధి ఉంది. మీరు ఎప్పుడైనా ఒంగోలు వెళితే బాబా మందిరం ఆ లోపలే ఆయన సమాధి ఉంది. మరి బాబా గుడిలోనే ఆయన సమాధి చేశారంటే ఆయన స్థితి ఏం చెప్పండి. అప్పుడు సమాధి చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కేసు ఇచ్చారు. ఊరు మధ్యలో ఇళ్ల మధ్యలో ఏంది ఆయన పూడ్చిపెట్టారంట సంగతి. వేసిన తర్వాత కోర్టు స్టే ఇచ్చింది. సమాధి అప్పుడు కట్ల మామూలుగా మట్టి పోసే చేశారు, ఆ పేడ తాలికారు, ఊరికి సిమెంట్తో అట్లా పూసారు అంతే. ఇంకా తర్వాత ఇంకా రేకులకి వేసుకోవాలి కదా, స్టే వచ్చేసారు. ఎప్పుడు ఏప్రిల్ 12, 13 సమాధి చేశారు. వాళ్ళు 20వ తేదీ కోర్టుకు పోయినారు. 20వ తేదీ స్టే ఇచ్చేసారు. అలా ఏం పూజలు చేయకూడదు. దూరానికి అడుగుని దూరానికి కావాలంటే వెళ్ళండి అంతే. ఆడ కూడా మొక్కడం, బొట్టు పెట్టడం, పూలు పెట్టడం, ఇది కోర్టు ఆర్డర్. ఆడ సెక్యూరిటీ పోలీసులు ఉంటాడు అనమాట. 2 పోలీసులు ఉన్నారు. ఎవరు లోపల పోకూడదు.
పోవచ్చు అంటే దూరానికి చుట్టూ పెట్టుకు రావచ్చు. ఆరాధన 40 రోజులు సామాన్యంగా 40 ఆరాధన చేస్తారు కదా. ఏ మాత్రం ఆరాధనకి వెళ్ళాం. వెళితే పోలీసులు సెక్యూరిటీ ఎక్కువ మంది పోలీసులు ఉన్నారు. ఆరాధన తెలుసు అందరికీ వస్తారని తెలుసు కదా. చుట్టూ పోలీసులు ఉన్నారు. మన జనమా అందరం పోతిని వాళ్ళకి పోతే అది దూరాన్ని చూడాల్సిందే. ఎక్కడి నుంచి దగ్గర దూరం తెలిసిన బయట గేట్ ఉంది, గేట్ కాడి నుంచే దగ్గర పోయి కూడా చూసింది ఇట్లా బాబా గుళ్ళకి పోతామంటే చుట్టూ మనకు సెక్యూరిటీ పోలీసులకి ఎవరు పోతారండి. సాయంకాలం 4 నుంచి 5 అయింది, 6 అయింది, 7 అయింది. అందరిలో క్షోభ. ఏమో తాగలేకపోతాడమే ఆరాధన, రేపు ఆరాధన తాగలేకపోతాడని పేదలు బాధపడుతున్నారు. 7 అయింది, 8 అయింది. ఏప్రిల్ 12 సెలవులు పెట్టింది. సమాజం చేసింది 13. ఆరాధన అంటే మే 20 వస్తుంది అనుకుంటాను. 12 మే 12కి 30 రోజులు. 22 మే 22 తేదీ 22 అనుకుందాం. ఎండలు అట్టు ఉంటాయా? భయంకరంగా ఉంటాయి ఎండలు. 8 అయిందండి. ఉన్నటువంటి వాతావరణం మబ్బులు పట్టింది. మబ్బులు పడితే పట్టింది గాలి. ఎటువంటి గాలి? మనిషి నిలబడలేడు. నిలబడితే ఇప్పుడైతే రోడ్డు బాగా ఉంది, ఎప్పుడైతే మట్టే కదా. ఆ మధ్య కళ్ళలో పడేంత గాలి, మనిషి ఊగిపోయేంత గాలి. అక్కడ ట్రాన్స్ఫార్ ఉంది, ఇప్పుడు కూడా ట్రాన్స్ఫార్ ఉంది అక్కడ గుడి ముందు ట్రాన్స్ఫార్ ఉంది కదా. డబ్బుని వెళ్ళింది. పోలీసుడు ఒక్కడు లేడు, అందరూ బారిపోయారు. ఈ జనమంతా పోయి ఆ తండ్రిని కౌగులించుకున్నట్టుగా అలా కౌగులించుకొని సాయి మాస్టర్ అంట, గురుప్రసాద్ జయ అంట, సాయినాథ్ మాస్టర్ జయ అంట అంటే వీటికి ఒక్కడ పోలీసులు రాలేదండి. అక్కడ బ్రహ్మాండంగా ఆధార అందరూ పూజ చేసుకున్నాం. అది ఆయన స్థితి. ఆర్ద్రత ఉండాలే కానీ భగవంతుడు దిగి రాడా అని నిరూపించింది ఆ రోజు. ప్రత్యక్షంగా చూసినోళ్ళకి అర్థమవుతుందండి ఆ రోజు సంఘటన. కళ్ళ నీళ్ళు పడతాయి. అటువంటి మహానుభావుడిని మనకి దారి తెలియగలిగిన ఒక దారి దీపం లాంటి, దారి జ్యోతి లాంటి వాడు ఆయన. మరి ఆయన్ని మనం ఆరాధన జరుపుకోకపోతే మన జన్మ ఎందుకంటే వ్యర్థం. తండ్రి కన్నా తండ్రి మన దేహాన్ని ఇస్తాడు, తల్లి కూడా పోషిస్తూ ఉంది. గురువు విద్యాబుద్ధులు చెప్తాడండి. కానీ ఆ జ్ఞాని అనేవాడు పరమ గురువు. ఆ పరమ గురువు మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తున్నాడు, రమ్మంటున్నాడు, ప్రారంభంటున్నాడు. కానీ ఎంతమంది ఆయన చేయబట్టుకుంటే వాళ్ళు కృతజ్ఞులు అవుతారు. అందుకే చెప్పాడు, పాయసం ఇచ్చున్నా తన పదవి వస్తాడండి. పాయసం ఇచ్చున్నా చేతైన వాడు జురుకుంటాడు అన్నాడండి. భలే రాశాడు. చేతనైన వాడు జురుకుంటాడు, చేతగలడు కుక్కలు పెడతాడు. చేతనైన వాడు ఎవడు చేతనైన వాడు అవుతాడు? ఆయన స్థితిని అవగాహన చేసుకున్నవాడు మాత్రమే చేతనైన వాడు అవుతాడు. అప్పుడే ఆయన స్థితిని ఆయన పాయసాన్ని జురుకుంటాడు. అటువంటి మహానుభావుడు వరదల మహర్షి మామూలుగా తిథి ప్రకారంగా మనం ఆరాధన జరుపుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూనే వస్తున్నాం. తేదీ ప్రకారం అయితే ఏప్రిల్ 12 వస్తుంది. 11వ తేదీ సాయంకాలం బయలుదేరుతున్నాం. 12 ఉదయాన పూజలు, అభిషేకాలు అన్నీ చూసుకుంటున్నాం. అలాగే అక్టోబర్ 30వ తేదీ ఆయన జయంతి. శాస్త్రంలో ఏం చెప్పబడింది? గురువుని సంవత్సరానికి కనీసం 2 సార్లైనా దర్శించాలి. శాస్త్రం చెప్పిందండి. దానికి తగ్గట్టుగానే భరద్వాజ మాస్టర్ గారు ఏప్రిల్, అక్టోబర్ కరెక్ట్గా 6 నెలలు. అంటే మన కోసం ఎంతగా చూడండి, మనకు చెప్పకుండా, మనకి తెలియకుండా చెప్పకుండా ఆయన ఏర్పరిచారండి. ఇప్పుడు మామూలుగా దేవుడు నమస్కారం పెట్టాలంటే ఇట్లా పెడతాం. అంటే ఇప్పుడున్నప్పుడు ఇప్పుడు బాబా కూర్చున్నాడు కదా, బాబా నమస్కారం పెట్టాలంటే కుడి చేయి ఇటు పోతుంది, ఎడం చేయి ఇటు పోతుంది. ఇటు కూడా కష్టమని బాబా మాస్టర్ గారు చూడండి. కుడికి అలా పక్కుందా, ఎడం కలి పక్కుందా, ఇది కూడా కష్టపడకుండా అలా తాకట్రా, మీకు ఎంత దగ్గర పెట్టుకోవడానికి ఇది ఈ చేయి మీద బరువు అని ఆయన అటు కూర్చున్నాడు.
ఆయన కూర్చున్న స్థితి ఏం తెలిసిన తాబేలు స్థితి. ఆ ప్రోక్షరు ఆ కూర్చే స్థితి తాబేలు. అంటే తాబేలు ఎందుకు పెట్టుకున్నాడు? తాబేలు చూడండి, ఎవరి శత్రువు వస్తే అట్లాగే ముడుచునేస్తుంది. ఏనుగు పైన కాలు పెట్టినా కూడా దాన్ని చంపలేదు. అంటే నీ కష్టం వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు నీ ఇంద్రియాలంతా లోపల చేసుకో, అప్పుడు బయట శత్రువులు నేమి చేయలేదు. తాబేలు అవతారం ఎవరు? మహావిష్ణువు. అదే ఆయనకు స్వరూపం. ఇంకోటి కూడా దక్షిణామూర్తి. విద్యానగర్లో ఆయన కూర్చున్నప్పుడు మనం తపోలోకి పోతున్నాం కదా, తపకు పోయినప్పుడు ఎట్లా కూర్చుంటున్నాడు? తూర్పు ఇదే తూర్పా, ఇదే తూర్పా, పడవరా, ఉత్తరం, ఇక్కడ కూర్చుంటాడు మాస్టర్ గారు. అంతే కదా, మనం వెళ్తానే ఇక్కడ కూర్చుంటాడు. ఉత్తరం, గురువు ఎప్పుడు ఉత్తరం ముఖం చూస్తాడు. అక్కడ ఒంగోలు సమాధి అని ఎక్కడ కూర్చుంటారు? అక్కడ కూర్చున్నాడు, ఇటు చూస్తున్నాడు. దక్షిణామూర్తి. ఎక్కడ వాళ్ళు దిక్కలేదు. అందుకే దక్షిణామూర్తి కాబట్టి మాస్టర్ ఇక్కడికి వస్తే అరుణాచల్ వెళ్ళినంత అన్నాడండి. ఒంగోలు ఉద్దానికి వస్తే అరుణాచల్ వెళ్ళినంత అని ఎలా అనగలుగుతాడండి ఆ దక్షిణామూర్తి కాకపోతే? శివతత్వం ఆయనలో సంపూర్ణంగా మేళవింపబడి ఉంది. ఒక జీవితంలో ఒక్కొక్క అంశం తీసుకుంటే అర్థమవుతుంది. సరే, చిన్న అంశం చెప్తాం, వివాహం చెప్పుకుంటాం. పార్వతి వివాహం చేసుకోవాలని శివుడి కోసం తపస్సు చేసింది. చేసినప్పుడు ఇతడు మారువేషంలో వచ్చి, వాడెందుకు మా చేసుకుంటావు, వాడు శ్మశానంలో తిరిగేవాడు, వాడు బూజు పూసుకునేవాడు, వాడు పాములు ఉండేవాడు అని తిడతా ఉన్నాడు నా పార్వతి దగ్గర. పార్వతికి చిరున్న కోపం వచ్చింది. ఎందుకు వచ్చాడు? పరీక్ష పెట్టాడు ఆయనకి. నిలబడదా ఆయన సంగతి. అంతే అయిన తర్వాత చేశాడా? చిలికతో తెందరమని మామూలు బాగా చెప్తా. ఆ తర్వాత సూర్యుడు ప్రత్యక్షపడాడు అనుకోండి. మాస్టర్ గారు కూడా మొట్టమొదట అమ్మగారితో అయిన తర్వాత ముందు ఒక లెటర్ రాశాడు. ఏమని రాశాడా? బావ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాను, నమ్ముకోబాక, నీకు ఇష్టమైతే జాబ్ రాయి, లేదా ఎవరు చెప్పాక. ఎవరు చెప్తారంటే పెళ్లి చేసుకోరా అమ్మాయి అంటే. అమ్మాయికి లెటర్ ఏం రాస్తారా? అమ్మ నీ ముక్కు దొడకుండా, నీ కోడకుండా, నీ తోడకుండా జాబ్ రాస్తారు లెటరు. అయితే నాకు సందేశం వచ్చింది, బాబా చెప్పాడు నేను చేసుకోమని. నాకు బాబా చెప్పితే వెళ్ళిపోతా, నన్ను నేను రెడీగా ఉంటా, నాకు సిద్ధం పెట్టి నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు. ఆమె తల్లి ఇలాగే ఆమె పార్వతి కదా, బాబా చెప్పి చేసుకున్నాను. మరి శివుడితో ఒక్కటి చెప్పుకున్నా, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే భాష పుస్తకాలు చూడండి, మాస్టర్ గారు ఉన్నప్పుడు వెనకాల శివుడు ఫోటో ఉంటుంది చూడండి. శివుడు, కుక్క ఎవరా? భైరవుడు ఉంటాడా? కాశీలా ఉంటాడా? ఇలా చెప్పుకుంటే అందరూ అవుతారు కానీ ఆయన శివతత్వం అని చెప్తే, కానీ వాస్తవం లోతుగా పోతే ఆయన శివతత్వమే. అందుకే దత్తా సాయి మాస్టర్ ప్రసాద్ చెప్పుకుంటున్నాం. ఈ దత్తుడు అనేది మనలో జ్ఞానాన్ని రేకెత్తాడు, సృష్టించాడు దత్తాత్రేయుడు గురు చరిత్ర ద్వారా. ఆ స్థితిని బాబా వచ్చి లీల ద్వారా మనల్ని ఆ స్థితిలోకి ఉంచాడు. మహర్షి గారి సత్సంగం ద్వారా ఆ స్థితిని మనలో లయం చేశాడు. మరి ఆయన శివుడు కాకుండా ఉంటారు. ఇది హాస్యంగానే కావచ్చు, కానీ ఉత్తుత్తి ఉదాహరణలైనా కూడా ఆధ్యాత్మికం సరిపోతుందా లేదా? ఇది రామాడు గారు కాదండి, అది కూడా ఇందులో రాసి ఉన్నారు. మహర్షి గారు జీవితం అంటే ఏమిటి, సైతాన్ అంటే ఏమిటి, అహింస అంటే ఏమిటి, పంచాక్షరం అంటే ఏమిటి, పశువు అంటే ఏమిటి, నమస్కారం అంటే ఏమిటి అని రాస్తున్నారు. దీంట్లో రాసిన కింద మాస్టర్ రాస్తారు, ఈ ఉత్తుత్తి ఉపమానాలైనా అంటే నవ్వడానికి అని మీకు, కానీ ఇందులో అర్థం ఉందా లేదా అని చెప్పాడండి. కాబట్టి ఈ శివశక్తి తత్వంలో ఉత్తుత్తి అర్థాలు నవ్వడానికైనా కూడా అందులో భావం ఇమిడి ఉందా లేదా అనే సంగతి మనం ప్రశంసుకుంటూ, ఆ మహానుభావుడిని 16 ఉపచారాలతో ఇంత స్థితికి ఇచ్చావు కాబట్టి నాయన, ఈ 16 ఉపచారాలు అంటే అండి 16 కళలు, 16 కళలతో ఈయన అర్చిస్తావు నాయన.
ఆ 16 కళ్ళు అంటే పున్నమి చంద్రుడు ఏవైతే వెలుగుంటుందో అటువంటి జ్ఞాన వెలుగును మాకు ప్రసాదించు ఆయన అని కోరుతూ మనం పూజ ప్రారంభిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. గురుదేవ దత్త.